భలే ఉన్నాడు. ఏడే ఆయన ఏంటి డైరెక్టర్ ఏడే సార్? అయ్యా సినిమా చాలా బాగుందండి నిజంగా. రాజు తరుణ్ గారిని అయితే ఇంతవరకు ఎవ్వరూ చూపిలేదు ఇంత బాగా. అసలు క్రేజీగా ఉంది. ఆ స్టోరీ కూడా చాలా చాలా బాగుంది నిజంగా. డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్ నిజంగా. వండర్ఫుల్ అండి. భలే ఉన్నాడు. ఆ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ అసలు చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ నిజంగా. ఇలాంటి మూవీ అయితే రాజు తరుణ్ అన్న నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించింది. రాజు తరుణ్ అన్నకి ఏదన్నా సూపర్ హిట్ మూవీ మళ్ళీ చెప్పుకోవాలంటే ఇదేనా. భలే ఉన్నాడు. సినిమా ఇంతకు మించి అయితే రాజు తరుణ్ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే లొకేషన్స్ కానీ లవ్ స్టోరీ కానీ ఆ లవ్ ట్రాక్ కూడా కొత్తగా చూపించండు. ఆ ఎమోషనల్స్ గా చాలా బాగుంది. హీరోయిన్ బాండింగ్ కానీ అసలు ఆ కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వండర్ఫుల్ అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఆ చీర కట్టుడు ఆ బొట్టు ఏంటో నిజంగా రాజు తరుణ్ అన్న అయితే ఇంతవరకు ఇలా చూడలేదు. అసలు ఫుల్ కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, మంచి సెంటిమెంట్. చాలా చాలా బాగుందన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను నిజంగా. డైరెక్టర్ గారికి అయితే వాట్సాప్ సార్. ఇలాంటి సినిమా అయితే నిజంగా నాకు తెలిసి అయితే రాజు తరుణ్ గారిని అయితే ఇలాంటి క్యారెక్టర్ అయితే ఎవరు చూపించలేమో. బహుశా రాజు తరుణ్ కెరీర్ ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇంతకు మించి చూపేయాలని మాత్రం ఏ డైరెక్టర్ కాదు. సూపర్ గా చూపించారు. అంటే రాజు తరుణ్ సినిమాలు ఇన్ని సినిమాలు చూసినాం కానీ ఇంత డిఫరెంట్ గా చూపించిన డైరెక్టర్ ఇంతవరకు చూడలే. అసలు నిజంగా ఒకటే డైరెక్టర్ గురించి అయితే ఒకటే చెప్పాలి. సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కానీ రాజు తరుణ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా కానీ తన డైలాగ్ డెలివరీ కానీ లొకేషన్స్ కానీ స్టోరీ పరంగా కానీ డైరెక్టర్ వల్లనే ఇంత బాగా సినిమా అయితే వచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమా అనేది రాదు భయ్య. నిజంగా ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బస్టర్ హిట్. భలే ఉన్నాడే. అసలు సినిమా మొత్తం ఒక లెవెల్లో భయ్య. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే కానీ ఆర్ఆర్ కానీ నిజంగా ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ తో కలిపి ఉన్న సినిమా అనేది సూపర్. నాకైతే బాగా నచ్చింది సార్. మంచి సినిమా సార్. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా చెప్పండి మీకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రీమియర్ షో చూసినాం లాస్ట్ లో. ఇప్పుడు మళ్ళీ చూసినాం సినిమా మాత్రం ఇచ్చి పడేసారు. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ పెట్టారు. సెకండ్ హాఫ్ మొత్తం తల్లి సెంటిమెంట్ సార్. నిజంగా సినిమా వస్తే ఏడ్చుకోవాలి సార్. అంతా బాగుంది. మొత్తం హార్ట్ టచింగ్ ఉంది నిజంగా. చాలా చాలా ఇంకోటి వినాయక చవితి ముందు మీ సినిమా రిలీజ్ కావడం ఇది బ్లాక్ బస్టర్ కావడం దిస్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు సార్. నిజంగా చెప్తున్నా భగవంతుని బ్లెస్సింగ్స్ అనుకోవాలి సార్. చాలా చాలా బాగుంది. రాష్ట్రంలో ఇప్పటికే చూసినాం కానీ ఒక ఎమోషన్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా అంటే చాలా తర్వాత ఈ సార్ తీసి నిజంగా చెప్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇచ్చి పడేసిన ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ అయితే మంచి పూర్తి కోరుకుంటున్నా. సూపర్ సూపర్ సూపర్. కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడే చూసాను సార్. భలే ఉన్నాడే మూవీ. నిజంగా భలే ఉంది అనిపించింది మూవీ. చాలా రొమాన్స్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ నిజంగా టచ్ అయినాయి సార్. మూవీ చాలా బాగుంది. నేను కూడా చెప్పాలంటే ఈ మూవీలో నేను కూడా యాక్షన్ చేశాను. చాలా బాగుంది సార్. డైరెక్షన్ ఎంత కష్టపడ్డా నేను చూసాను. నైట్ డే ఎలా కష్టపడ్డా నేను చూసాను. చాలా బాగుంది. ఈ మూవీలో నేను యాక్షన్ చేసినందుకు చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కానీ కామెడీ కానీ ఆ రొమాన్స్ మాత్రం కేక్. అసలు అమ్మని చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఫోన్ చేసి మాట్లాడాను ఇప్పుడే. ఇంత బాగుంది మూవీ అంటే నిజంగా. మీరు ఇలాంటి మూవీస్ చాలా ఎక్కువ చేయాలి, ఇంకా చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు చూడండి, ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. తప్పకుండా ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అనిపిస్తుంది మీకు. అందరు చూడాల్సిన మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భలే ఉన్నాడే. నిజంగా సినిమా కూడా భలే ఉంది. థియేటర్కి వెళ్తే సినిమా అంటే ఏదో నేర్పిస్తుంది అని అనుకుంటారు. నాకైతే నాకు అలాగే అనిపిస్తుంది. బట్ నిజంగా సాయన్న వేరే లెవెల్ కాన్సెప్ట్. ఒక క్యారెక్టరైజేషన్ ని తీసుకొని మదర్ సెంటిమెంట్ ని, కామెడీని, లవ్ ట్రాక్ ని, ఎమోషన్ ని ప్రతిదీ క్యాల్కులేట్ చేసి మరి పెట్టడం అనేది చాలా తక్కువ మంది చేసే రిస్క్. మీరు అది పర్ఫెక్ట్ గా చేశారని నా ఒపీనియన్. ఇంకొకటి రాజ్ తరుణ్ అన్న ఈ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇంకొకటి మెయిన్ గా చెప్పాలి, కాంట్రవర్సీలో ఇరుక్కున్న తర్వాత కూడా ఎలాంటి ఇది లేకుండా వెంటనే సినిమాలు రిలీజ్ చేయడం అనేది చాలా ధైర్యంగా చేసిన పని. దానికైతే నిజంగా ప్రౌడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి, సినిమా మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నాడు. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను నిజంగా ప్రతి సినిమా చూస్తాను, ప్రతి సినిమా. బట్ ఈ సినిమా నాకు కొత్తగా అనిపించింది నిజంగా. ఈ వీక్ కూడా 3 మూవీస్ చూశాను నేను. బట్ ఈ సినిమా నాకు కొంచెం డిఫరెంట్ గా, ఫ్యామిలీతో ప్రతి సినిమా అంటే ఒక వీకెండ్ కి ఎంజాయ్మెంట్ లాంటిది. ప్రతి ఫ్రైడే వస్తుంది. బట్ ఈ సినిమాని మాత్రం ఎవ్వడు మిస్ అవుతాడు నిజంగా మురుగుడు అనుకో. ఖచ్చితంగా చెప్పాలి, ఫ్యామిలీ వచ్చింది అంటే ఒక ఎమోషనల్ బాండ్ కానీ వాళ్ళ మధ్య ఎలాంటి ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. బట్ ఈ సినిమా చూస్తే అందరూ కలిసి నవ్వుకుంటూ చూసే సినిమా. సో దయచేసి థియేటర్కి రండి. మీరు థియేటర్కి వస్తే సాయన్న లాంటి వాళ్ళు ఇంకా 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 మంచి సినిమాలు తీస్తారు. మన లాంటి వాళ్ళకి కూడా చాలా అవకాశాలు వస్తాయి. దయచేసి థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. నిజంగా అంటే
ఓకే అన్న భలే ఉన్నాడే సినిమా చూసిన అన్న నిజంగా అంటే నిజంగా మామూలుగా లేదన్నా నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారిని చూసిన ఇంకో కలిసిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలా ఏం చెప్పాలా ఇంత మంచి తెలుగు ఇండస్ట్రీ ఇంత మంచి సినిమా ఇచ్చిన తర్వాత నాకు నోట్ల నుంచి మాటలు రావాలి దీని గురించి ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే రోహిత్ శర్మకు బాల్ ఇస్తే కొడతాడు 6 ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్ సినిమా నిజంగా చెప్తున్నా ప్రతి రైతు పండిస్తాడు పంట ఏమన్నా ఉందా సినిమాలో హీరో హీరోయిన్ జంట నిజంగా అంటే నిజంగా భయ్యా పిక్చర్ పీక్స్ లో ఉంది భయ్యా కామెడీ లెవెల్స్ ఎమోషన్స్ అయితే బాధ ఒక తన్నుకొస్తా ఉంటది భయ్యా సినిమా చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ ఈ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ భయ్యా నిజంగా బ్లాక్ బస్టర్ బొమ్మ సినిమా సూపర్ ఉంది భయ్యా ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా భయ్యా సినిమాలో హీరోని ఇచ్చింది హీరోకి కిస్సు ఈ సినిమా యూ డోంట్ మిస్ నిజంగా భయ్యా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా థ్యాంక్ యూ ఏం చెప్తావు చెప్పండి బ్రో చెప్పండి మనందరం పెట్టుకుంటాం బొట్టు భలే ఉన్నాడే సూపర్ హిట్ ఉంటుంది తేనె పట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ మనందరం పెట్టుకుంటాం బొట్టు భలే ఉన్నాడే సూపర్ హిట్ మనందరం పెట్టుకుంటాం బొట్టు భలే ఉన్నాడే సూపర్ హిట్ చెప్పండి ఏదైనా పిల్లలు స్ట్రెస్ బస్టర్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ వండర్ఫుల్ ప్రతి ఏ ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టు నాకు అనిపించలేదు ప్రతి ఒక్కటి హార్ట్ గా రీచ్ అయ్యేటట్టుగా చాలా ఫన్నీగా చాలా అందంగా ఫైనల్ గా ఏంటంటే లవ్ అనే పదానికి చాలా మందికి అర్థం తెలియదు అది ఫైనల్ గా చూస్తే కానీ తెలుస్తుంది వండర్ఫుల్ మెసేజ్ ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్ డైరెక్టర్ గొప్పతనం ప్రతి యాక్టర్ గొప్పతనం మ్యూజిక్ గొప్పతనం కథనం మాటల గొప్పతనం అందులో కనిపించాయి ఆల్ టుగెదర్ సచ్ ఎ గ్రేట్ మూవీ ఆఫ్టర్ సో లాంగ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందన్న మూవీ అయితే సూపర్ ఉందన్న సూపర్ గుడ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ అయితే మన హైపర్ ఆది కామెడీ అండ్ రాజస్థాన్ కామెడీ సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో అనమాట సంగీతం శ్రీనివాస్ గారిని చూపిస్తారు ప్లస్ ఈ సినిమాకి హైలైట్స్ వచ్చేసి డైరెక్షన్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుందండి ఎవ్రీ సాంగ్ చాలా బాగా చేశారు హార్ట్ కి టచ్ అయింది మూవీ అండ్ మోస్ట్లీ అనమాట ప్రెసెంట్ కరెంట్ యూత్ చూడాల్సిన సినిమా లవ్ ని ఎలా ఉండాలి ప్యూర్ లవ్ చూపించాడు మదర్ సెంటిమెంట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి సూపర్ చేశాడు సినిమా చాలా బాగుందండి ఫ్యామిలీ పిల్లలు అందరూ చూడవలసిన సినిమా చాలా బాగుంది కామెడీ ఉంది ఏడుపు ఉందండి అంతా బాగుంది ఫ్యామిలీ తోటి అందరితో చూడవలసిన సినిమా అండి పెద్దలు పిల్లలు అందరూ మేడం భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందండి చాలా బాగుందండి ఏ ఏజ్ గ్రూప్ అయినా చూడొచ్చు ఇప్పుడు యూత్ చూడాల్సిన సినిమా సో లవ్ అనే దానికి డెఫినేషన్ చాలా కరెక్ట్ గా చెప్పారు చాలా బాగుంది మీకు బాగా నచ్చింది ఏంది మేడం మూవీలో అంటే మూవీలో సెకండ్ హాఫ్ లో సంగీతం శ్రీనివాస్ వస్తారు కదా సో వాళ్ళ పార్ట్ అంతా సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ అసలు కామెడీ ఎక్కడ బోర్ కొట్టదు సూపర్ లుక్స్ కొత్తగా ఉన్నాయని అందరూ అంటారు అవును చాలా బాగున్నాడు అన్న భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందన్న చాలా బాగుందండి ఏం హైలైట్స్ ఏందన్న మూవీలో హైలైట్స్ ఇది బేసికల్గా డైరెక్టర్ 360 degrees అందరినీ కవర్ చేస్తాడు ఇక్కడ కామెడీ ఇష్టపడే వాళ్ళని సెంటిమెంట్ ఇష్టపడే వాళ్ళని హీరోయిన్ బబ్లీ క్యారెక్టర్ బాగుంది రాజ్ తరుణ్ ఇప్పుడు దాకా మనం ఆ టైప్ ఆఫ్ లో మనం చూడలేదు చాలా కొత్తగా చూపించాడు ఫస్ట్ హాఫ్ లో అంతా కామెడీగా సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ సో ఓవరాల్ గా 360 degrees అన్ని కవర్ చేసాడు యూత్ కి ఫైనల్ లో మంచి మెసేజ్ ఉంది ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చా మూవీ ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా హద్దులేం దారలేదు జస్ట్
థిన్ లైన్ సెన్సిటివ్ కామెడీ తోటి మొత్తం జస్ట్ అందుకని కవర్ చేశాడు. ఏదైనా మెసేజ్ ఉందా యూత్? డెఫినెట్ గా ఖచ్చితంగా యూత్ తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకూడదు, అన్ని ఆలోచించుకోవాలి అనేది బాగా చేశాడు. ఖచ్చితంగా, ఎందుకంటే ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్తావా మామ అండ్ ఇది అనుకోవచ్చు నేనైతే. భలే ఉన్నాడే సార్, నిజంగా భలే ఉన్నాడేలానే ఉంది, బాగుంది. రాస్తున్న చాలా ఫ్రెష్ గా క్లీన్ గా నీట్ గా ఒక మంచి మూవీతో వచ్చారు మనకి చాలా ఇయర్స్ తర్వాతకి. అండ్ డైరెక్టర్ సాయి వర్ధన్ కి అండ్ రైటర్ దేవ్ కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా చాలా నీట్ గా ఉంది. అండ్ ఇందులో ఒక విషయం ఏంటంటే ఇది సింగిల్స్ మదర్ కి డెడికేట్ చేయొచ్చు సినిమాని. ఒక సింగిల్ మదర్ ఎలా వాళ్ళ కొడుకుని బోర్న్ అండ్ బ్రాట్ ఎలా చూసిందో మంచిగా డెడికేట్ చేయడం వాళ్ళకి. చాలా మూవీ చాలా నీట్ గా క్లీన్ గా ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. అండ్ కామెడీ హిలేరియస్ గా ఉంది. వీటీవీ గణేష్ గారు కామెడీ మాత్రం టాప్ నాచ్. సెకండ్ హాఫ్ లో రచ్చరవి చాలా బాగుంది సినిమా మొత్తానికి. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ బాగా పండింది. సెంటిమెంట్ అండి, లాస్ట్ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. యూత్ కూడా మంచి మెసేజ్ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు సాయి వర్ధన్ గానీ రైటర్ దేవ్ గానీ మంచిగా చేసి సినిమా హిట్ అందించాలని కోరుకుంటున్నారు. రాజరంగంలో ఈ సినిమాలో బాగా నటించాడు. గతంలో పోలిస్తే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. దానికి తోడు సెంటిమెంట్ కూడా బాగా పండించాడు. రియల్లీ రాజరంగం అనేది చాలా మంచిగా నటించాడు. బ్రో భలే ఉన్నాడు మూవీ. యాక్చువల్లీ భలేగా ఉంది మూవీ, నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తుంటాం, చాలా మంది విడిపోతున్నారు, బ్రేకప్ అవుతున్నాయి. ఇప్పుడు ట్రూ లవ్ ఏమనే ఒక మెసేజ్ ఉంది కదా, నిజంగా బ్రో చాలా గుడ్ మెసేజ్ ఉంది. ఎందుకంటే చాలా మంది లవ్ తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోతున్నారు, పెళ్లి తర్వాత కొంత కాలంకే విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెళ్లికి ముందే రిలేషన్స్ లో ఉండి తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయకుండా విడిపోతున్నారు. దాని గురించి వాళ్ళు గుడ్ మెసేజ్ పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లో మూవీ చూడండి. ట్రూ లవ్ అనేది ఏంటి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలా, ఒక హస్బెండ్ వైపు పెళ్లికి ముందు ఎలా ఉండాలా అనేది పిన్ టు పిన్ చూపించారు డైరెక్టర్ గారు. యాడ్స్ అప్, నిజంగా ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ చూడండి. పిల్లలు కూడా చూపించండి. ఒక్క ఏమి వల్గరిటీ లేకుండా, ఒక్క ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాల్సిందే. నిజంగా రాజ్ తరుణ్ గారు విల్ బి బ్యాక్. ఇలాంటి మూవీ అందరూ వచ్చి థియేటర్లు చూసి సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ టీమ్. భలే ఉన్నాడు మూవీ, భలేగా ఉంది నిజంగా. యాడ్స్ అప్. భలే ఉన్నాడే సినిమా చాలా బాగుంది. అందులో భలేగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి కామెడీ ట్రాక్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది, మదర్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా డైరెక్టర్ నా ఫ్రెండ్ సాయి అండ్ రైటర్ కూడా నా ఫ్రెండ్ దేవ్. సో టీం మొత్తం నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ సినిమా ఎక్కడ పుట్టింది, ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం అంతా నాకు తెలుసు. సో అవుట్పుట్ ఫస్ట్ టైం చూసాను కాబట్టి చాలా ఇంప్రెసివ్ గా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ అండ్ ద డెబ్యూట్ అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు న్యూ కమర్స్. మాస్ ఆడియన్స్ మధ్యలో మూవీ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది వాళ్ళ రెస్పాన్స్? ఇందులో ఆల్ రకాల ఆడియన్స్ ఉన్నారు. అంటే అన్ని రకాల కామెడీ ఉంది, మాస్ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్యామిలీ డ్రామా ఎక్కువ. సో మాస్ క్లాస్ అని ఉండదు, అందరూ వచ్చి చూడొచ్చు. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందన్న? భలే ఉన్న మూవీ చాలా బాగుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమా ఎలా ఉందంటే టోటల్ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా. డైరెక్టర్ కొత్త పిల్లోడు అయినా సరే సాయి అనే పిల్లోడు చాలా ఎక్స్ట్రాడినరీ తీశాడు. తన ఫీచర్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా మనం ఎంతైనా ఊహించుకోవచ్చు డైరెక్టర్ గురించి. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లో ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది. అతను తీసిన విధానం చూస్తుంటే చాలా బాగా తీశాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గా కూడా తీయలేడేమో అన్నట్టు ఫీల్ కలిగింది ఈ సినిమాలో. మేము సినిమా మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసాము. ఇది ఫస్ట్ డే చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అదే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్ని యూత్ చూడగలరు, ఫ్యామిలీతో చూడగలరు. అలాగే మొత్తం చూసి ఎంజాయ్ చేసి మంచి సినిమా చూసిన ఫీల్ తో మనం బయటకు వెళ్ళము. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సాయికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నావు. సాయి ఇంకా మంచి సినిమాలు తీసి మన సమాజంలో అనుబంధాల గురించి, ప్రేమల గురించి అందరికీ పంచాలని సాయికి ఒకసారి ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ సాయి. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉంది? యా బ్రో చాలా బాగుంది. భలే ఉన్నాడు ఆల్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ సాయి వర్ధన్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా ఏంటంటే ఈ మూవీలో ఓల్డ్ పర్సన్స్ పెద్దవారు ఉన్నారండి. వాళ్ళు చెప్పే విధానం అంటే హీరో హీరోయిన్ కి వివరిస్తారనమాట. కృష్ణుడు ఎలా ఉన్నాడు ఒకప్పుడు, లవ్ అంటే ఇది,
ప్రేమ అంటే ఇది అని చెప్పేసి. సో ఆ విధానం కూడా చాలా బాగుంది. ఇంకోటి కంటెంట్ వచ్చేసి మదర్ సెంటిమెంట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. మదర్ వాళ్ళ భర్త లేకపోతే ఆమె ఎలా పెంచింది ఏంటి అది మొత్తం కూడా చాలా బాగా చూపించడం జరిగింది ఈ మూవీలో. ఇప్పుడే భలే ఉన్నాడు చూశాను. నిజంగా రాజు తరుణ్ చూసి ఈ టైటిల్ పెట్టినట్టుంది. రాజు తరుణ్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాడు అంటే ఫస్ట్ సినిమాకు ఒక హీరో క్యూట్ గా ముద్దుగా ఉంటాడు కదా, అలా చూపించారు. నిజంగా డైరెక్టర్ అండ్ కెమెరామెన్ అయితే చాలా చాలా గ్రేట్, చాలా బాగా చూపించారు రాజు తరుణ్. అలాగే రాజు తరుణ్ దీంట్లో యాక్టింగ్ అయితే ఇరగదీశాడు క్యారెక్టర్ కి, చాలా బాగుంది. అంటే ప్రేమ యొక్క పరిపూర్ణ అర్థాన్ని కూడా ఈ సినిమాలో చెప్పారు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్, ఫ్యామిలీ. నిజంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్. అంటే మారుతి గారి లైనే చాలా చాలా బాగుంది. మారుతి గారు మనకు తెలిసి ఎంత ఫేమస్, సో ఆయన లైన్ ఇచ్చారంటే అంత ఈజీ కాదు, చాలా బాగుంది. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు, పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ, పక్కా హిట్. అన్న భలే ఉన్నాడే సినిమా నేటు యూత్ కి ఒక చెంపదెబ్బ లాంటి సినిమా అన్న. పార్కుల్లో ఆయో రూమ్లలో కనబడేది కాదు ప్రేమ, అంతకు మించినది నిజమైన ప్రేమ అనేది ఉంటది. టీలు, టిఫిన్లు, స్నాక్స్ కొరకు కాదు ప్రేమించాల్సింది, ప్రేమ మనసు లోతుల్లోకి వెళ్ళి అత్తుకుంటదని డైరెక్టర్ అయితే చాలా సెన్సిటివ్ పాయింట్ ని చాలా బాగా తీసిండనే చెప్పాలి. రాజ్ తరుణ్ లుక్స్ అయితే చాలా ఫ్రెష్, అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ వచ్చేసరికి ఆ లుక్స్ కి, యాక్టింగ్ కి చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసిన రాజ్ తరుణ్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ కెమెరామ్యాన్, సినిమాటోగ్రఫీ కూడా చాలా న్యాచురల్ గా, చాలా బ్యూటిఫుల్ గా మన తెలంగాణ ప్రాంతంలో, మన ఏపీ ప్రాంతాన్ని కూడా చాలా